అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే త్వరగా లేసేసాను పొద్దున్నే. ఎందుకంటే పిల్లలు పడుకున్నారు. నాకైతే నిద్ర అసలు పోవట్లేదు. నిద్ర ఇంకా వస్తూనే ఉంది. కానీ ఏం చేయను. పిల్లలైతే పడుకున్నాక పని చేసుకోవాలి. ఏదైనా సరే అని అనుకోని లేస్తాను. కానీ పని అయ్యేలోపు 10:30 అలా కల్లా నాకు నిద్ర వచ్చేస్తది. అదేందో ఇక్కడైతే అసలు ఎవ్వరు లేవలేదు. 5:30 అవుతుంది. ఇంకా సమ్మర్‌లో అయితే 5:30 అయితే చాలు. పొద్దున్న అయిపోతది. నాకైతే ఇప్పుడు పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. మొన్న వర్షం వచ్చింది. చెత్త అయితే చాలా వచ్చేసిందన్నమాట. అది ఊడవలేక ఆ రోజైతే 2 అవర్స్ పట్టింది. అంటే మా ఇంట్లో చెట్టు ఉంది. మామిడికాయ చెట్టు ఉండడం వల్ల ఇంకా రోడ్డు మీద మొత్తం చెత్త ఇంట్లో వచ్చేసింది. ఊడవలేక చచ్చిపోయాననమాట. ఇప్పుడు చూడండి ఇగో నేను రోజు రెగ్యులర్‌గా లేస్తాను. ఈ పక్కింటి తాత అయితే అంకులు మంచిగా మాట్లాడతాడనమాట. నేను లేచినప్పుడే మంచిగా లేసి మొత్తం కడిగేతాడు. వాళ్ళ కోడలు కూడా కడగదు నాకు తెలిసినంత వరకు. ఇక్కడైతే నేను మొత్తం అయితే క్లీన్ చేసుకొని ముగ్గు అయితే ఏస్తున్నాను. అస్సలు ఆ లోపల ఎవ్వరు లేవరు. అంత త్వరగా ఎర్లీగా ఎందుకు లేస్తానంటే పిల్లలున్నారు కాబట్టి పిల్లలు పడుకున్నప్పుడే మనం పని చేసుకోవాలి. అలానే మా హస్బెండ్ ఉన్నప్పుడే చేసుకోవాలి. మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిన తర్వాత నేను పని చేసుకోవాలంటే నాకు అస్సలు టైం కుదరదు. మా కుట్టి పాప అయితే అస్సలు ఉండదు. నేను కనిపిస్తేనే ఉంటది. లేకపోతే వదిలేసి కిచెన్ రూమ్‌లో ఎళ్ళినా అస్సలు పని చేసుకోనియదు. అట్లుంటది మరి మా కుట్టి పాపతో. మా రోహితాక్ష్ అయినా బాగా ఆడుకుంటాడు గానీ నేనైతే అస్సలు నాకు తినడానికి కూడా టైం ఉండదు. అంతా అలా అయిపోతా నేను. బయట పని మొత్తం చేసుకున్న తర్వాత ఈరోజైతే కూరగాయలు ఏం లేవు. అందుకే ఉలువల పప్పు చేద్దామని ఇక్కడైతే మంచిగా వాష్ చేసుకొని నీట్‌గా తర్వాత అయితే కుక్కర్ అయితే విజిల్ అయితే పెట్టేస్తాను. 2, 3 విజిల్ వచ్చేదాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో స్టవ్ మీద అయితే మా చిట్టి పాప కోసం అయితే నేను రాగి జావా ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే రెగ్యులర్‌గా రాగి జావా పెడతాను. అంతలోనే మా కుట్టి పాప లేసేసింది. నేనైతే రాగి జావ కుక్ అయ్యే లోపల ఇక్కడైతే ఆనియన్స్ కర్రీ వండుదామని ఇక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాను. మా కుట్టి పాప భలే ఆడుకుంటది. ఒక్కొక్కసారి పక్కన కూర్చోబెట్టుకొని ఆడుకుంటే మంచిగా ఆడుకుంటది. లేకపోతే కిచెన్ రూమ్‌లో వెళ్ళిపోతే మాత్రం చాలు ఏడుస్తూనే ఉంటది. అట్టుంటది మరి మా చిట్టి పాపతో. ఎంతైనా సరే ఇంట్లో ఏ పని చేసుకోవాలన్నా పిల్లలతో చాలా కష్టము. అది కూడా నా ఇద్దరు పిల్లలతో నేను చేసుకోవాలంటే నాకు కష్టము. ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేనైతే ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత రైస్ కూడా పెడదామని ఇక్కడైతే ఈరోజు అయితే ఏకాదశి కాబట్టి పూజ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. మా ఆయన అయితే క్లీన్ ఈరోజు మా ఆయన కూడా రెగ్యులర్‌గా అంటే ఫాస్ట్‌గా లేసేసాడనమాట. మా ఆయన అయితే మొత్తం క్లీన్ చేసుకొని నన్నైతే ఈ క్లీన్ చేయమని పట్టేసిండు. తర్వాత మా కుట్టి పాపకి అయితే వాటర్ అయితే తాగిపించాను. తర్వాత రాగి జావ అయితే తినిపిస్తాను. చెల్లి పాపకి రోజు కుట్టి పాప, చెల్లె పాప అని చెప్పడం బాగా అలవాటైపోయింది. ఎందుకంటే మా రోహితాక్షు వాడి చెల్లి అని అలా అనేస్తాను నేనైతే. నేనైతే చిన్నోడనే అంటాను. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ బాబు కాబట్టి చెప్పడం అలా అలవాటైపోయింది. చిన్నోడు బెట్టి అని అలా అలవాటైపోయింది. ఇక్కడైతే మా కుట్టి పాపకి రాగి జావ అయితే తినిపిస్తున్నాను. చాలా మంచిది. నేనైతే పిల్లలకి పొద్దున్నే రాగి జావ లేడీస్‌కైనా, గర్ల్స్‌కైనా ఎవ్వరైనా సరే మనకు పీరియడ్స్ అవుతది కదా! ఆ టైంలో అయితే బ్లడ్ లాస్ అవుతది. ఇక్కడైతే హెల్తీగా ఎక్కువ గర్ల్స్ తింటే చాలా మంచిది. గర్ల్స్ అయినా, ఉమెన్స్ అయినా 7:30 అవుతుంది. ఇంకా మా కుట్టి పాప అయితే తినేసి పడుకుంది అంతలోనే. మా రోహితాక్ష్ కూడా లేచేటట్టు ఉన్నాడు. అందుకే చూపిస్తున్నాను. వాడు కూడా లేస్తున్నాడు. మా కుట్టి పాప అయితే పడుకుంది. కుట్టి పాపను పడుకునే లోపు మా రోహితాక్ష్ అయితే లేసేస్తాడు. అలా ఉంటది నా పరిస్థితి. ఇద్దరు పిల్లలతో పని చేయడం అంటే చాలా కష్టమైపోయింది. ఎంతైనా మన ఓపిక ఉన్నంత వరకు పిల్లలైతే పెద్దగా అయిపోతారు. మా కుట్టి పాప అయితే పడుకుందని ఉయ్యాల ఊపుతున్నా. అంతలోనే మా రోహితాక్ష్ కూడా లేచేసాడు. వాళ్ళ డ్యాడీ కనిపిస్తే చాలు వెళ్ళిపోతాడు. వీడియో తీస్తుంటే నో నో అని అంటున్నాడు. ఇక్కడైతే మా కుట్టి పాపనైతే పడుకోబెట్టిన తర్వాత ఉలువలు అయితే ఇలా కుక్కర్ అయితే అయింది. 3 విజిల్ వచ్చేదాకా తర్వాత చల్లారించుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకొని తాలింపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలా మంచిది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఉలువల పప్పు అనేది మన బాలింతలో మేమైతే తింటాము. చాలా మంచిది. నాకైతే చాలా ఇష్టము ఉలువల పప్పు చారు అంటే. ఎంతైనా సరే ఇలా ట్రై చేయాల్సిందే. ఎంత టేస్టీగా ఉంటుందో. ఇక్కడైతే నేను స్నానం చేసేసి పూజ చేద్దామని మా కుట్టి పాప లేచే లోపల నేనైతే స్నానం చేసేసుకొని వచ్చాను. ఇక్కడ మా రోహితాక్ష్ టీవీ చూస్తున్నాడు. స్నానం చేద్దురా రా అంటే అస్సలు రావట్లేదు. మా ఆయన అయితే నీట్‌గా సర్దేసిండు. మా కుట్టి పాప చూడండి మా ఆయనతో కలిసి పూజ చేస్తుంది. మా రోహితాక్షని అయితే స్నానం చేపించగానే నేనైతే మొత్తం తడిసిపోయాను. అలా ఉంది. పొద్దున్నే స్నానం చేయడం వాడికి అలవాటు లేదు. 10:30కి అలా చేయడం అలవాటు. కొద్దిగా ఒక్కొక్కసారి చేస్తాడు. ఒక్కొక్కసారి అస్సలు చేయడు. ఇక్కడైతే స్నానం చేపించుకొని బట్టలు ఏపించుకున్నాను. పూజ చేద్దాం రారా అంటే అస్సలు ఉండడు. మేమైతే నందూరి శ్రీనివాస్ వీడియో పెట్టుకొని పూజ చేస్తాము చాలా వరకి.
చాలా వరకు నందురి వీడియో అయితే అప్లోడ్ చేస్తాయి కాబట్టి మేమైతే చూస్తూ ఉంటాం. వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. ఇక్కడైతే ఏకాదశి ఈరోజైతే నాకు బాగా ఆకలి అవుతుందని రైస్ అయితే తినేస్తున్నాను. ఈరోజు ప్రసాదాలు అన్నం అయితే అస్సలు తినొద్దని అంటారు మా హస్బెండ్. నేను తిన్నప్పుడు మా చిన్నోడు కూడా వచ్చి తినేస్తున్నాడు. ఎందుకంటే చాలా మంచిది అని. ఫస్ట్ అయితే వాళ్ళ రాగి జావ తినిపించిన తర్వాత మా రోహితాక్షకి అయితే కొద్దిగా అన్నం తినిపిస్తాను. మా చిట్టి కుట్టి అయితే మంచిగా ఆడుకుంటున్నప్పుడే తినిపిస్తాను. ఒక్కొక్కసారి అయితే అస్సలు ఉండదు. ఈరోజైతే బుధవారం కాబట్టి నేనైతే మా కుట్టికి నెయిల్స్ అయితే కట్ చేస్తున్నాను. మా రోహితాక్షి కూడా నెయిల్స్ అయితే కట్ చేయించుకున్నాడు. ఇక్కడైతే మా కుట్టి పాప అయితే మంచిగా కట్ చేసుకుంటుంది. ఒక్కొక్కసారి అస్సలు ఉండదు, అట్లా ఉంటుంది. మా రోహితాక్షి కూడా చిన్నప్పుడు అలాగే కట్ చేసుకున్నాడు. ఇప్పుడైతే స్నానం అయితే చేయించాను. చాలా అంటే నాకు అస్సలు ఓపిక లేదు. అయినా పిల్లలతో ఎంత ఓపికతో ఉంటాను. ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు మా రోహితాక్షిని అయితే కొట్టేస్తాను. మస్తు బాధ అనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని మా రోహితాక్షి అయితే తింటాననేసరికి ఇప్పుడు వాటర్ మిలన్ మ్యాంగో అయితే తెచ్చుకున్నాను. ఈరోజు వాళ్ళ డాడీ అయితే ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి మ్యాంగో అయితే తింటాననేసరికి మ్యాంగో అయితే కోసి మా రోహితాక్షితో అయితే పంపిస్తున్నాను. రోహితాక్షి పోయి వాళ్ళ డాడీకి ఇస్తాడు. అట్లుంటుంది మరి మా రోజు డైలీ వ్లాగ్ అయితే ఇట్లే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే పిల్లలతో నాకు అస్సలు ఓపికే ఉండదు. ఎంతైనా ఓపిక తెచ్చుకొని పిల్లల్ని పెంచడమే అదొకట పెద్ద ఇదన్నమాట. అట్లుంటుంది. ఇద్దరు అసలు ఎట్లా సతాయిస్తారంటే అట్లా సతాయిస్తారు. చూసుకోవడానికి ఒక్కదాన్నే అయిపోయి అయినా నా పిల్లలే నాకెందుకు భారం అనుకోని నేనైతే చాలా వరకు ఓపికగా ఉంటాను. మా కుట్టి పాప చూడండి తినడానికి ట్రై చేస్తుంది కానీ అస్సలు తినదు. ఏం తినదు. బనానా తినదు. అసలు ఫ్రూట్సే తినదు. ఒక రాగి జావ తింటే చాలు అట్టే ఉంటుంది. ఉగ్గు రాగి జావ ఒక్కటే ఇది నా మినీ బ్లాగ్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.